హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. మదనపల్లి ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. మదనపల్లి ఇన్సిడెంట్లో 7 ఏళ్ల బాలికపై అగాత్యాన్ని ప్రయత్నించిన కులవర్ధన్ అకస్మాత్తు మృతి. అసలు చంపేశారా, చనిపోయారా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. కులవర్ధన్ అకస్మాత్తు మృతి సార్. అసలు అతన్ని చంపేశారా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఉంది, లేకపోతే అందరు కలిసి కొట్టి చెరువులోకి పాడేశారా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఉంది. వీటిపైన మీరేమంటారు సార్? చచ్చిపోయిన, కొట్టి చంపేసిన ఆడపిల్ల మీద ఆ విధమైన అభంశుభం తెలియని ఆడపిల్ల మీద చేసిన ఆ దరిద్రాన్ని అయినా సరే, ఇవన్నీ ముందు మనం చర్చించి కన్నా స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఏమైనా ఉందా లేదా, ఎందులోనూ పడి చచ్చిందా అన్నది మనం ప్రజలకు ఫస్ట్ చెప్పాలా. ముచ్చుమర్రి అభంశుభం తెలియని ఆడపిల్లకి జరిగిన అఘాయిత్యం అనాలో, ఆ పాప చనిపోయిన ఉదంతం అనాలో ఇప్పటికీ దొరకలే. ఈ తర్వాత అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక మానసిక సంఘర్షణ అనుభవిస్తున్న ఆడపిల్ల మీద 13 మంది పైచిలకు అఘాయిత్యం. తెలుగుదేశం సంబంధించిన మూలాలతో సైతం దొరికిన దాని మీద చర్య ప్రతిచర్య ఎప్పటికీ తెలియదు. అలాగే మహానాడు జరిగిన తర్వాత కడప ఉదంతం, ఒక ఆడపిల్ల అభంశుభం తెలియని ఆడపిల్ల. ఇలాంటివి 200 పైచిలుక ఈ ఆడపిల్లల మీద, అభంశుభం తెలియని పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఓ పవన్ కళ్యాణ్ ఆడపిల్ల పక్క కన్నెత్తి చూడాలంటే అని ఏ సినిమా డైలాగ్ చెప్పాడు ఆవిడకి, ఆ దేవుడికే తేలాల. పదవి కోసం సినిమా డైలాగు, పదవి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియని నిస్సహాయత, చేతకంతనం. ఒక ఆడపిల్ల అయ్యుండి, ఒక స్థానంలో, తల్లి స్థానంలో హోంమంత్రి అయ్యుండి కూడా ఆవిడ ఇంతమంది ఆడపిల్లల మీద కంటిన్యూస్గా బొంబార్డింగ్ జరుగుతుంటే ఆవిడ ప్రతిస్పందన ఏది? ఈ ఘటన మీరు అనంతపూర్ మదనపల్లి ఘటన కనుక చూస్తే, వాడు చంపిన ఆ పాపల మీద 7 రోజుల పాటు అఘాయిత్యం, అండ్ తర్వాత అమ్మాయిని కండల కింద నరికేసి ఆ డబ్బాలో వేయడం, ఇది ఎంత దయనీయమైన చర్యని. అసలు మనుషులుగా ఉన్నామా, ఎక్కడున్నాం? నన్ను అడిగితే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పోలీసులకి ఇలా దండం పెట్టి, సార్ ఒక్కసారి ఒక నెలల పాటు సజ్జనార్ గారిని డెప్యుటేషన్ మీకు తీసుకెళ్ళండి సార్, ఇలాంటి దైద్రగుట్టు కార్యక్రమాలు చేసిన వాళ్ళు పెట్ల కాల్చినట్టు కాల్చి పడేస్తే ఆ భయానికి 4 రోజుల పాటు ఒళ్ళు దగ్గర పెట్టి ఉంటారు వాళ్ళు. ఆ జరక్కే ఈ దరిద్రం అంటారు. అంటే ఇతన్ని చంపుండరు అని చెప్పేసి అనుకోవచ్చు సార్. 2 విషయాలు నేను చెప్తాను. వాడు ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు లాస్ట్ టైం చంద్రబాబు గారు గవర్నమెంట్లో 60 సంవత్సరాలు వృద్ధుడు ఇలాగే తిరగబడితే, ప్రజలందరూ తిరగబడితే ఏం చేశారు? ఊరేసుకుని చచ్చాడు ముసలోడు. ఇది ప్రజా స్పందన, ప్రజా వ్యతిరేకత, ప్రజల్లో ఉన్న బడబాగిని బయటకు తీస్తే ఇలా ఎవరండి ఆఫ్టర్ ఆల్ వీళ్ళు. అందులో అంత పైశాచికత్వం ప్రదర్శించినప్పుడు ప్రజల బడబాగిని ఎవరి వల్ల కాదు నియంత్రించడం. ఇది హేయమైన చర్యలండి. మాత్రం నేను చెప్తున్నాను కదా, ఇలాంటి కార్యక్రమాలకి పురిగొలుపుతున్న, కంటిన్యూగా జరుగుతున్న ఆన్ అన్ అగ్రిగేట్ నెల లోపల 1-2 విషయాలు వింటున్నాం మనం. అందులో ముఖ్యంగా ఈ 20 నెలల గవర్నమెంట్లో ఇది ర్యాండమ్గా కాదు, కంటిన్యూస్గా జరుగుతున్నాయి. కానీ దానికి కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్ మీద వీళ్ళకి పట్టు చడలిపోయింది. రెండోది వీళ్ళ దగ్గర డిస్క్రిప్షన్స్ ఉన్నాయో లేదో నాకైతే. మన ఆంధ్రప్రదేశ్ అయినా లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం అని 2 సార్లు గట్టిగా అడగండి సార్. ఎందుకంటే ఎవరికి ఉపయోగపడిన గవర్నర్ దగ్గర డిస్క్రిప్షన్స్ ఉంటాయి కేంద్రపాలిత ప్రాంతాలు అయితే. ఇక్కడే వాళ్ళకే ఉపయోగపడిన గవర్నర్ ఉన్నాడో కనుక్కోండి సరే. స్పాన్ ఆఫ్ నో టైం గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంత దయనీయంగా ఉందని కేంద్ర ప్రభుత్వంలోనూ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను అపోజిషన్ కథలకి తీసుకొచ్చింది కదా. అయినా మీరు దున్నపోత మీద జడివాన పడినట్టుంటే ఏం చేయాలా? అసలు ఇంత ఘోరమైన చర్యలు కంటిన్యూస్గా జరుగుతుంటే ముచ్చుమరి మొదలైంది ఇక్కడి నుంచి. ఎన్ని మానసిక వికలాంగులను కూడా వదలని దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నారంటే ఏం చేయగలరు? లే అండ్ ఆర్డర్ మీద ఏం కంట్రోల్ ఉంది? పోలీస్ వ్యవస్థ పనితీరును ఒకసారి ఖచ్చితంగా ప్రక్షాళించబడాలి. అంటే వాళ్ళు అత్యాచారం చేసేటోళ్ళకి ఏం కాదులే అనే మైండ్ సెట్లో పడిపోయి చేస్తారు సార్. వాళ్ళు ఒకటి అత్యాచారం మర్డర్లు చేసే వాళ్ళకి మానసిక స్థితి కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే ర్యాండమ్గా 1-2% పీపుల్ ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటారు, అతి తక్కువగా. మైన్యూట్ పర్సంటేజ్ ఆఫ్ పీపులే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి సమాజాన్ని పరిరక్షించడానికి పోలీస్ వ్యవస్థ ఉంటుంది, ప్రజాస్వామ్యంలో నెలకొల్పడిన ప్రజాప్రభుత్వాలు ఉంటాయి. సార్ వీళ్ళకే బాధ్యత రాహిత్యంగా ఉంటే ఏం చేయాలంటే? ఇప్పుడు ఎక్కడైనా ముచ్చుమర్రి ఘటన తర్వాత ఒక భయభ్రాంతులకు గురి చేసే ఇన్సిడెంట్స్ ఎక్కడైనా ఉన్నాయా పోలీస్ పరంగా కానీ ప్రభుత్వ పరంగానా? ఆ ముచ్చుమర్రిలో ఆ అభంశుభంతుని ఆ పాపను ఇప్పటికి లేపారు. సో ఈ చేతకంతానాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారు? ప్రజలు తీసుకునే దానికన్నా ఈ పనికిమాలిన పనులు చేసే వాళ్ళు టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఓకే. గంజాయి తాగుతూ పిల్లల మీద వాటి మీద ఎలా తిరగబడబడుతున్నారో, ఎలా దెబ్బలు కొడుతున్నారో చూస్తున్నారు కదా సమాజంలో. ప్రతిరోజు న్యూస్ పెడితే ఇవే న్యూస్లు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. అంటే గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ అని చెప్పేసి వచ్చింది కదా సార్. ఇంకా ఇప్పుడు సిగరెట్ పెట్టి మీద మీరు 2 పుర్రి బొమ్మలు వేస్తాడు, సిగరెట్ హానికరమా అంటారు. తాకుండా ఉండలేరు. అదేమన్నా అయ్యో ఇలా పుర్రి అయిపోతుంది అలా. ఈ 2 గజులు అమ్మేశారని ఒక ఓవరాక్షన్ వాళ్ళు చేస్తూ ఒక యాడ్ కూడా ఉంటుంది కదా. ఎవడన్నా మానేడే? ఎవరు లేదు.
అంటే గవర్నమెంట్ తీసుకురావట్లేమో, ఎక్కడికక్కడ ఆపేస్తున్నాం బార్డర్స్లోనే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది సార్. ఎంత సార్ 2800 కిలోమీటర్ల పైచీలకి ఫారెస్ట్ బార్డర్స్ షేర్ చేసుకుంటున్నాం మనం ఆంధ్రప్రదేశ్ టెరిటరీలో. అని చెప్తారు వీళ్ళు. పక్కన ఛత్తీస్గఢ్, మనకున్న అరకు ముంచుంపుడు దాకా ఒరిస్సా బార్డర్లు, ఇటుపక్క ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం దాటితే అదంతా ఒరిస్సే. ఎవరికి చెప్తారండి ఇవన్నీ? నిరంతరం అటవీ సంపద కింద అట్లా సాగులోనే ఉంటాయి అవి. ఎంత ప్రయత్నించినా 1:10 స్కేల్లో పోలీసు వాళ్ళు 5 పట్టుకున్నా 5 లోపలికి వస్తాయి, 9 పట్టుకున్నా ఒకటి వస్తుంది గ్యారంటీగా, 10లో 9 పట్టుకున్నా ఒకటి వస్తుంది. చాలు కదా. అంటే గంజాయి తాగే మత్తులోనే ఇలాంటి అగత్యాలు కొన్ని జరుగుతాయి. పిచ్చి పనులు ఎక్కువ అలాంటి వాటిలో, డ్రగ్స్ ఇలాంటి వాటిలోనే మనిషిగా కోల్పోతారు సార్. ఎవడైనా విచక్షణారహిత్యంగా ఎవడు ప్రవర్తిస్తారు చెప్పండి? మందు తాగేవాడు, ఈ డ్రగ్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాం. మిగిలినంత మానవాళ్ళు ఎలా ఉంటుందో చూడలేదు మనం. వాళ్ళ నుంచి సమాజాన్ని కాపాడడానికే కదా. అంటే ప్రొటెక్షన్ లేదంటారా సార్ చిన్నపిల్లలకి? ఉండట్లేదండి. తల్లిదండ్రులు కూడా ఎక్కువగా స్వీయ నియంత్రణ తీసుకోవాలి. ఈ రోజున్న పరిస్థితుల్లో ఆడపిల్లని పక్కోడు కనీసం ఏదో తెలియక ముద్దాడినా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇలాంటివన్నిటి మీద ప్రాథమిక అవగాహన పిల్లలకి కల్పించాలి. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూడండి, చిన్నపిల్లలు ఆ చైనా పిల్లల్ని ఓ తండ్రి ఎలా చూపిస్తుంటాడు కూర్చోవడం అని, చూసారా మీరు ఆ మీమ్స్లో? అలాంటివి ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి ప్రభుత్వమే. ఏం చేస్తారు స్కూల్లో? దే నీడ్ టు మేక్ ఇట్ ఎ పాయింట్. ఈ చిన్నపిల్లలు చదివి ఎల్కేజీ స్కూల్ నుంచి, మున్సిపల్ స్కూల్స్లోంచి, వీటిలోంచి ఒక టీచర్ని ప్రతి క్లాస్కి ఆడపిల్లలకి ప్రత్యేకంగా ఇలాంటి వాటి మీద రైట్ టచ్, రాంగ్ టచ్ ఇలాంటివన్నీ చెప్పి పిల్లల్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇది చేయకపోతే ఎట్లా సార్? వాళ్ళని మనం రోజు ఇలాంటి దిక్కుమాల వార్తలన్నీ మనం చర్చించుకుంటూ కూర్చోవాలి. అది చాలా హీనాతిహీనమైన, చాలా బాధాకరమైన అంశాలు సార్ అట్లా చర్చనీయ అంశాలు చేయడం అంటే. అపంశుభం తెలియని పిల్లలు, అది నిజంగా కడుపును పుట్టిన పిల్లలు పుట్టిన వాళ్ళు కన్నా నాలుగు పిల్లలు లేని వాడికి ఎంత బాధ ఉంటుందో తెలియదా సార్? అంటే ఈ కులవర్ధన్ అనే క్యాండిడేట్కి 7 ఏళ్ల బాలిక పైన ఏం కనిపించింది అని సార్? అది సార్ ఇంకా 7 ఏళ్ళే కదా సార్, 3 నెలలు 2 నెలలు అపంశుభం తెలియని పసిపాపల మీద దౌర్భాగ్యాలు చేస్తున్న వాళ్ళు మనకి చదవట్లేదు సార్ వార్తలు. నెలలో పసికందుల మీద దిగజారిపోతున్న దౌర్భాగ్య స్థితుల్లో ఉన్నాం. ఇప్పటికైనా ఏం తప్పు కాదు సార్, వెంటింగ్ సెంటర్లో పెట్టండి సార్. ఇది మహాభారత యుద్ధాల్లోనూ అట్లనే స్పెసిఫిక్ టైంలో బ్రేక్లు ఇచ్చి వాళ్ళ వేస్యల్ని ఇలాంటి జనరంజక కార్యక్రమాలు తీసుకొచ్చి అక్కడ అలాంటి నృత్య కార్యక్రమాలు వాటితోనూ వాళ్ళలో ఉన్న దాన్ని ఏమంటారంటే ఓ బడబాగిని బయటకు తీసే కార్యక్రమం, వెండింగ్ పాయింట్స్ పెట్టారు ఆ రోజుల్లోనే. ఈ రోజుకి కూడా ప్రభుత్వ పరంగా లివింగ్ రిలేషన్షిప్లు, లివింగ్ హాస్టల్స్లో తగలండి ఆడపిల్ల మగపిల్ల ఇవన్నీ చెప్తున్నప్పుడు వెండింగ్ పాయింట్స్ పెట్టండి. అంటే మీరు పక్క దిక్కుమాల ఫోన్లో ప్రతి వెధవకి ప్రతి దరిద్రం ఉంటుంది. ఏదైనా గట్టిగా చర్చించాం, 4 వెబ్సైట్లు చేస్తారు, ఇంకో 100 వస్తున్నాయి వెనక నుంచి. అంటే ఇప్పుడు లివింగ్స్ వాటి వల్ల కూడా ప్రాబ్లమే అంటున్నారు సార్. అవన్నీ అంటే సార్ టు అన్ ఎక్స్టెంట్. ఇప్పుడు మనకి ఇంట్లో 4 ఆడపిల్లలు, మనతో పాటు అమ్మ నాన్న చెల్లి అక్క అలాంటి ఉన్న కుటుంబాలు అనుకోండి, అయితే 4-5 ఉమ్మడి కుటుంబాలు ఉండేవాళ్ళు పూర్వం. ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ దాంట్లో ఏమంటే ఆర్థడాక్స్ అక్కర్లేదు సార్, ఆడపిల్లలతో మన వే ఆఫ్ కండక్షన్ ఇవన్నీ తెలుస్తాయి. ఇక్కడ ఎక్కడో సార్ లింగలింగమని ఒక పిల్లడో లేకపోతే 2 పిల్లలు ఉంటారు, ఆ పాప ఉదయం హాస్టల్లో, బాబు ఉదయం హాస్టల్లోనూ. వాడికి ఎలా ఉంటుంది ఒక కుటుంబ వ్యవస్థలో? తల్లిదండ్రులు ప్రేమ కరువు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక కౌమార దశ ఉంటుంది ఎవరికైనా సరే, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. ఆ ఏజ్లో వాళ్ళని దేర్ క్రాలింగ్స్ విల్ బి మోర్. సో అలాంటివి అప్పుడు వాటిని సమర్థవంతంగా ఒక టీచర్ స్కూల్ వ్యవస్థ కన్నా పేరెంటల్ వ్యవస్థ వీటితో వాటిని నియంత్రించి వాళ్ళకి సక్రమైన మార్గాలు ఇచ్చే కార్యక్రమాలు కావాలా. అవేర్నెస్ ముఖ్యంగానండి. ఇలాంటివి ఎప్పుడైతే లేవో చాలా కష్టం సార్. సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అఘాయిత్యం చేసే వాళ్ళపైన ఎలాంటి చట్టం తీసుకొస్తే బాగుంటుంది? వీళ్ళు అమ్మో అటు చూస్తేనే భయపడతాం అనే చట్టాలు ఎలాంటివి తీసుకొస్తే బాగుంటుంది? ఎలాంటివి లేవు సార్. పాస్కో చట్టం తక్కువ చట్టం అనుకుంటున్నారా? ఇప్పుడున్న చట్టం వాడిని నిజంగా చేస్తాడు జీవితాంతం బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. పాస్కో చట్టాలు ఇలాంటివన్నీ. సో దీంట్లో లేక కాదు సార్. దానికి ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏదో జరిగిన తర్వాత నేను పొంకాలు మాట్లాడుతున్నాం. దీనికి అవేర్నెస్ ఎట్లా క్రియేట్ చేయాలని దాని మీద ప్రభుత్వాలు ఇవాళ చిత్తశుద్ధి చాటుకోవాలి. దే నీడ్ టు టేక్ ఏ బోల్డ్ స్టెప్స్. ఈరోజు మగపిల్లలకి ఎంత అండి, 35 వయసు దగ్గర కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఎవరికి. 25 దాటిన తర్వాత ఆడపిల్లలకు పెళ్ళిళ్ళ విషయాలు ఆలోచిస్తారు. సమాజాన్ని కూడా చూడండి మీరు. మనకి 16-18 సంవత్సరాల నుంచి ఆడపిల్లలు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా, వాళ్ళు పెద్ద మనుషులు అవుతారు. అది కాక మగపిల్లలు ఎలా ఉంటారు? సో ఇవన్నీ తెలిసి కూడా మనం ఇంకా ఎక్కడో ఉండి పూర్వకాలంలాగా ఇది ఏదైనా మాట కబుర్లు చెప్పుకుంటూ కాకుండా దెన్ నీడ్ టు హ్యావ్ సంథింగ్. అంటే అఖండ మూవీ, ఐ మీన్ బాలకృష్ణ గారి మూవీలో ఒకటి చూసాను సార్. నేను సినిమాలు చూడండి సార్, మీరు చూసింది చెప్పండి. లైక్ ఏంటిది అంటే అతను తీసుకొచ్చి బ్యాడ్ టచ్ ఏంటి, గుడ్ టచ్ ఏంటి, ఒక థైస్ పైన చేయి పెడితే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. భగవత్ కేసరి అనుకుంటా నాకు తెలిసి మూవీ పేరు.
ఆ మూవీలో బ్యాట్ టచ్ అయింది, గుడ్ టచ్ అయింది, చేస్తే చాక్లెట్ ఇస్తే అక్కడికి రమ్మంటే పేరెంట్స్కి వెళ్ళి చెప్పాలి అన్నట్టు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అవి స్కూల్స్లలో పెడితే ఇవి తగ్గుతాయి అంటారా? అక్కడ కూడా అతను ఆ సినిమాలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను టీవీలో వచ్చినప్పుడు ఆ గ్లిమ్స్ చూశాను నేను. ఒక గ్యాదరింగ్లో వెళ్ళి చెప్తాడు ఆ విషయం. దట్ దే నీడ్ టు, దిస్ ఇస్ కాల్ సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అవును. అట్లాగే మీరు స్కూల్స్లో ఈ స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా ఈ మహిళా సంఘాలు ఇలాంటి పనులు చాలా ప్రొయాక్టివ్గా చేయాలండి. చేస్తేనే మాలాంటి పనికిమాలిన ఎదవలకి కనీసం అవేర్నెస్ వస్తుంది. ఈ పురుష సమాజం ఇప్పుడు ఆయన పేరేటండి, కులవర్ధన్, ఆ వెదవ చేసిన పనికి మనందరం కూడా బ్లేమ్ తీసుకోలేదు. రేపొద్దున మనం ఏమైనా ఆడపిల్లని ముద్దొచ్చి ఏ పాప బంగారు తల్లి అన్నా సరే మన క్వశ్చన్ మార్క్, అదేంటి చిన్న పాపను ముద్దు పెడుతుంది, మనం ప్రేమగా ఎత్తుకున్నా పాప అని చెప్పేసి ఎత్తుకున్నా వాళ్ళ దృష్టిలో క్వశ్చన్ మార్క్, అయ్యో ఇదేంటి ఎత్తుకుంటాడు అనేది ఇలాంటి వాళ్ళ వల్లే క్రియేట్ అయిపోతుంది సార్. ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు మనం సమాజంలో ఎలా పోకడుందో దాన్ని బట్టి మనం స్వీయ నియంత్రించుకున్నా సరే మనం అనవసరంగా నా బండాలు మోయవలసి వస్తుంది. సో అంచేత వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంగా అండ్ ముఖ్యంగా మహిళా సంఘాలు కానీ లేకపోతే సామాజికవేత్తలు కానీ అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కడికక్కడ ముఖ్యంగా అభంశుభం తెలియని పిల్లలకి చెప్తే ఈ పనికిమాలిన నేతలను ఎలాగో మనం నియంత్రించలేం. వాడే మేకవన్న పుల్ల సమాజంలో తిరుగుతున్నారు. సో బెటర్ హ్యావ్ సంథింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.